భర్తీ చేశామనే మాటలు మాత్రం ముందుకొచ్చి చెప్తున్నారు. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ధర్నాలో కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వద్దని ధర్నా చేశారన్న మాట అనేది అవాస్తవం. సో దయచేసి నిరుద్యోగుల యొక్క కోసను కొంచెం చూసి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ తో సహా డిఎస్సీతో సహా ఈపీఓ నోటిఫికేషన్ తో సహా నోటిఫికేషన్ ని వెంటనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకా 2 నెలల్లోనే జరగబోయేటటువంటి ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా నిరుద్యోగులే ముందుండి కూడా ఖచ్చితంగా ఈ స్థానిక ఎలక్షన్లని కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవనీయకుండా మేము ముందుకొచ్చి ఖచ్చితంగా మా పాత్ర అనేది ఉంటది. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు అత్యంత త్వరగా కేవలం వారం 10 రోజుల్లోనే మాకు నోటిఫికేషన్ పీసీ నోటిఫికేషన్ తో సహా జీపీఓ నోటిఫికేషన్ తో సహా నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇది వార్నింగ్ అని అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ ముఖ్యంగా మాకు నోటిఫికేషన్ అత్యంత వెంటనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. ఆల్రెడీ 11,000 జీపీఓ నోటిఫికేషన్లలో పాత నిరుద్యోగులని పాత ఉద్యోగులని ఆల్రెడీ 4,000 భర్తీ చేశాము. మిగిలినటువంటి 7,000 ఉద్యోగాలని జీపీఓ నోటిఫికేషన్ నిరుద్యోగులు 4 లక్షల పైన ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం నీకు వినబడట్లేదు. కేవలం ఆల్రెడీ 10,000 ఉద్యోగులు చేసినటువంటి ఉద్యోగస్తుల యొక్క కోసం 4,000 మంది కోసం మాత్రం నీకు వినబడుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ 4 లక్షల పైన ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం కొంచెం ఒకసారి పట్టించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. లేదంటే ఈ స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా మిమ్మల్ని ఏ యొక్క ఖమ్మం డిస్టిక్ నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఈ ఖమ్మం డిస్టిక్ నుండి ఏ మాత్రం కూడా నిరుద్యోగుల కోసం వినిపించుకోవడం లేదని అనుకుంటున్నాం. ఈ స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తాం. నోటిఫికేషన్ కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ గవర్నమెంట్ ఈసారి పడిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాదని ఖచ్చితంగా నేను చెప్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థులం కూడా ఈ జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ప్రతి ఇంటికి ప్రతి వాడకి తిరిగి మా గోస అనేది మేము వినిపించాం.